ఒక్క సెకండ్ ఫోన్ ఏదన్నా ఎనిమిది సంవత్సరాల తర్వాత దర్శనానికి రావడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సామరస్యాలతో ఉండాలి. ప్రధానంగా ఈరోజు వివక్షత లేని సమాజాన్ని నిర్మాణం కోసం కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఎక్కడైతే అట్రాసిటీస్ కానీ, భూ కబ్జాలు కానీ, ల్యాండ్ కానీ, లేదంటే సర్వీస్ మ్యాటర్స్లో కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పని చేస్తూ ఉన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.